ఆయన రాజకీయ నాయకుడో సినిమా హీరోనో కాదు, కానీ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనేదే ఆయన ఉద్దేశం. అందుకే కొన్నేళ్లుగా బంగారంపై పెట్టుబడి పెట్టి ఒంటిపై ధరిస్తున్నాడు. మా బాబు బంగారం అని అందరితో పిలిపించుకుంటున్నాడు. ఒంటిపై భారీగా బంగారం ధరించడం తన కోరిక అంటున్న హైదరాబాద్కు చెందిన గోల్డ్ మెన్ కొండా విజయ్ కుమార్తో విజయ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎక్కడ ఉన్నా ఒక స్పెషల్ ఉంటుంది. ఆయన చుట్టూ ఎప్పుడు కూడా ఒక 10 మంది, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ఆయన చూసేందుకు కూడా జనం ఎగబడుతూ ఉంటారు. ప్రస్తుతం ఎవరు అతను ఒంటి నిండా బంగారం ధరించి దేవాలయాలు కానీ ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు జనం నిరంతరం ఆయనను చూస్తూ ఉంటారు. ప్రస్తుతము మనతోని మాట్లాడేందుకు తెలంగాణ గోల్డ్ మెన్గా పిలువబడే కేవీకే కొండా విజయ్ కుమార్ ఉన్నారు. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళారంటేనే మీ చుట్టూ జనం 10-15 మంది, 100 మంది కూడా మూతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలు గోల్డ్ మెన్గా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరు రావడానికి కారణం ఏంది? అసలు ఇంత బంగారం ధరించడానికి రీజన్? బంగారం ధరించడం అనేది ఒక ప్యాషన్ ఉండే, ఆ ప్యాషన్ మనము సరే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. దానికోసం మనము భగవంతుని కోరుకోవడం, కష్టపడము, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ కోరుకోవడం, కుటుంబ సభ్యుల బ్లెస్సింగ్స్ తోటి ఆ ప్యాషన్ రీచ్ కావాలని అందరూ అనుకుంటారు. నాకు ప్యాషన్ బంగారం, అది దానికోసం కష్టపడుతున్నాను. ఆ ప్యాషన్ సక్సెస్, ప్యాషన్ సక్సెస్ కాబట్టి ఆ రూట్లో వెళ్తున్నాను. ఎప్పటి నుంచి ఈ అలవాటు ఉంది? అసలు ఎందుకు అంటే కంప్లీట్గా గోల్డ్ ధరించి బయటకు వెళ్ళాలి, గోల్డ్ వేసుకోవాలి అనే కోరిక ఎప్పటి నుంచి కలిగింది? ఎప్పుడు ఎంత బంగారం క్యారీ చేస్తుంటారు? ఉంది, నా ఏజ్ 25-26 అయినప్పటి నుండి ఉంది. అలా ఉండాలి యూనిక్గా అని చెప్పేసి అది కంటిన్యూ చేస్తున్నా. ఈ 2017-18 నుండి కొంచెం ఎక్కువనే క్యారీ చేస్తున్నాను. బట్ ఏంటంటే అది ఎంత అనేది కాదు, కానీ నేను జస్ట్ ఇవి నా దగ్గర ఉన్న గోల్డ్ వేసుకొని మిర్రర్ ముందుకు వెళ్ళేసి ఈరోజు సూట్ అయింది అని చెప్పేసి అనుకున్నప్పుడు అది బయటికి వెళ్ళిపోతాను అట్లా. అంటే ఇప్పుడు ఎంత బంగారం క్యారీ చేస్తుంటారు? బయట ఫంక్షన్స్లకు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది? లేకపోతే ఏమన్నా దేవాలయాలకు కానీ ఇతర కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఎంత గోల్డ్ను క్యారీ చేస్తూ ఉంటారు? ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు దీన్ని? అలా అనేది ఏం లేదు, జస్ట్ ఆ రోజు డిసైడ్ అవుతాను ఈవెంట్ని బట్టి, ఫంక్షన్ బట్టి. ఇవాళ చూడండి, షాద్దాన్ కాన్స్టిట్యున్సీలో కొందూరు, మా శైల కాన్స్టిట్యున్సీలో మా నేటివ్ ప్లేస్ షాబాద్ వెళ్ళినప్పుడు ఇలాగే వెళ్ళాను. అక్కడ లొకేషన్లో ఏ అపీరెన్స్ ఉంటే అక్కడ వాళ్ళు హ్యాపీ అవుతారు, ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనే ఆలోచనతో ఆ రోజు ఆ స్టైల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంటే సమ్టైమ్స్ పంచెలు కట్టుకోవడం, సమ్టైమ్స్ ఇలాంటి సదరీతోటి, అలాగ ఓసారి ప్లెయిన్ వైట్ షర్ట్ అలా వేసుకొని, సరే అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అక్కడ ఏదైతే ప్రోగ్రామ్కి కానీ ఆ ఈవెంట్కి కానీ నన్ను జస్ట్ డిఫరెంట్గా చూడాలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఫుల్ఫిల్ చేయడానికి నేను కష్టం. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు గోల్డ్ను చేంజ్ చేస్తూ ఉంటారా? ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటిదా? ఇది అసలు అంటే ఈ రకమైనటువంటి వేసుకొని బయటకు వెళ్తూ ఉంటారు కదా, మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా గోల్డ్ డిజైన్స్ కానీ ఇవన్నీ మారుస్తూ ఉంటారు? ఎస్, మీరు అన్నది కరెక్టే. ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్కి అవుతూ నేను చేంజ్ చేస్తుంటాను. ఉన్న గోల్డ్ మళ్ళీ రీప్లేస్ చేయడం, మళ్ళీ తీసుకోవడం, అనుకున్న ఒక 4 ఇయర్స్ మామూలుగా దాని ట్రెండ్ ఉన్నాయి వాటి డిజైన్ చేయడానికి, నేను డిజైన్ చేయించుకోవడానికి మాత్రం ట్రై చేస్తున్నాను. అంటే మీరు 25 సంవత్సరాల నుంచి ఒక ఫ్యాషన్ క్యారీ చేయడం అనేది, నాది ఏజ్ ఆఫ్ 20, అదే మీ 30+ నుంచి ఫ్యాషన్. అప్పుడు రేట్లు చూస్తే ఇప్పుడు రేట్లు చూస్తే, ఇప్పుడు ఒక తులం బంగారం కొనాలన్నా 80,000, 75,000 అట్లా వెళ్తుంది. అప్పటి నుంచి కూడా క్యారీ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇలా ఇదంతా మేనేజ్ అవ్వడం? నేను రియల్ ఎస్టేట్ సైడ్ ఉన్నాను, నేను వర్క్ చేసుకుంటాను. నేను నేషనల్ బ్యాంక్స్కి లోన్స్ కౌన్సిలర్గా ఉన్నాను. జస్ట్ ఇంకా నా బిజినెస్ ఉంటుంది. వాటితో పాటు నేను మిగతా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసుకుంటాను. అంటే మీకు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మీరు రన్ చేస్తూ ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? స్వచ్ఛంద సంస్థ నేను 2016లో హోప్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాను. అక్కడ నుండి భగవంతుడి దయ వల్ల నేను ఒక 2 పీపుల్ కన్నా మంత్లీ సర్వీస్ చేయాలి అని చెప్పేసి కోరుకుని స్టార్ట్ చేశాను. అది డే బై డే ఇప్పుడు 10th ఇయర్ రన్నింగ్ అండి. హ్యాపీగా ఇప్పుడు ఎవ్రీ సాటర్డే ఒక 10 నియర్ అబౌట్ 1500 to 1800 పీపుల్కి అన్నదానం చేయడం,
మంత్లీ 5 days చేస్తున్నాను. మిగతాది నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళని అంటే ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉంటే అదే శక్తిని నాకు ఇవ్వమని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటాను అంతే. జస్ట్ ఏంటంటే పబ్లిక్లో అచ్చా ఈయనతో మనది ఏదైనా అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేనున్నాను, మా లోకల్లో పెద్దలు ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్స్ ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు నాతో కాకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పని చేయించడం, సరే ఒకరికి ఏంటంటే ఒకరికి ఒక భరోసాలాగా ఉండాలని అయితే నా కోరిక. సో అది మొత్తానికి ఒక ఫ్యాషన్తోనే బంగారం ధరించి బయటకు వెళ్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ విమర్శించే వారికి కూడా వారి ఇష్టానికే వదిలేస్తున్నట్టు కూడా కొండా విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.